తెలియదు అన్నమాట. ఇప్పుడు నేను చెప్పేది అదే అన్నమాట. ఆయన ఎందుకు ఆయన ఆ 3 మేకులు పీక్కోలేక అక్కడే ఆయన మరణించాడంటే నీ పాపములు నా పాపములు కడగడానికి ఆయన చచ్చిపోయాడు. ఆయన ఇందాకలా చెప్పబడిన అంశం అంతా కూడా అదే అన్నమాట. నిన్ను నన్ను నీ అపవిత్రతను నా అపవిత్రతను ఇదిగో లోక పాపములను మోసుకొని దేవుని గుర్రపిల్ల అనే ఒక వాగ్దానం ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చడానికి చచ్చిపోయాడు ఆయన. లాజరును మామూలు మనిషిని బతికించినోడు ఆయన బతికించుకోలేడా? అమ్మా బతికించుకోలేడా? కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:1 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై, అంటే శారీరకంగా బతికున్నాం కానీ ఆత్మానుసారంగా చచ్చిపోయి ఉన్నాం. అలాంటి వ్యక్తిని, అలాంటి మానవ జాతి ప్రజలను ఆయన ఈ లోకానికి వచ్చి సశరీరుడిగా ఈ లోకానికి వచ్చి శరీరం దాల్చిన వాడిగా ఈ లోకానికి వచ్చి, అర్థమవుతుందా, మనల్ని కాపాడడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే కింద భాగంలో కూడా మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. నువ్వు రక్షణ మారు మనసు పొంది బాప్తిజం తీసుకున్నావా, బ్రతికినట్టే కానీ సావు లేదు. మళ్ళీ ఇవన్నీ ఎందుకు, ఈ డబ్బులు ఇవన్నీ, ఈ ధనాలు, ఈ తద్దనాలు, ఈ మంత్రాలు ఇవన్నీ అవసరమా? అమ్మా అవసరమా? ఒక మాట చెబుతా వినండి మీరు. ఒక వ్యక్తి మరణించిన రోజంతా బాగా ఏడుస్తారు. వింటున్నారా? ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మరణించిన రోజు బాగా ఏడుస్తారు. తెల్లారే అంత ఏడుస్తారా? ఒక వారం తర్వాత ఏడుస్తారా? ఒక సంవత్సరం తర్వాత ఏడుస్తారా? 10 సంవత్సరాలు అయింది ఏడుస్తారా? ఇప్పుడు 2021 సంవత్సరం అయింది ఆయన వచ్చి. అర్థమవుతుందా? 33.5 సంవత్సరాలు తీసేయండి, ఆయన చచ్చిపోయాడు. ఇప్పుడు ఆయన కోసం ఏడవాలా? మనం ఏడవాలా? అవసరం లేదు. కానీ ఆయన చచ్చిపోయినటువంటి ఉద్దేశము, ఆయన చనిపోవడం వల్ల వచ్చిన రక్తము, ఆయన చనిపోవడం వల్ల వచ్చినటువంటి ఆ యొక్క శరీరాన్ని మనం తినుచు ఆయన ఏ రకంగా ఉంటే ఆ రకంగా నిలవబడి బతికున్నారు చూడు ఎదుటి వ్యక్తులు, వారికి నిరూపించుకోవడమే ఆయన చెప్పిన సిద్ధాంతం. ఇప్పుడు మ్యాటర్ అర్థమైంది మీకు? బాగా అర్థమైందా మ్యాటర్? ఆయన వచ్చిన ఉద్దేశము పాపులను రక్షించడానికి, పాపమును మూటను మోసుకోవడానికి ఆయన వచ్చాడు. ఆయన దాన్ని తీసివేయడానికి, నీ నుండి తీసివేయడానికి వచ్చాడు. ఇంకెందుకు మరి? ఇంకా నువ్వు ఎప్పుడైతే బైబిల్ని పట్టుకొని, ఎప్పుడైతే రక్షణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటావో, నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా ఆయన క్రియలు కలిగి ఉండాలి. ఆయన శక్తిని, ఆయన యొక్క నీతిని, పరిశుద్ధతను కలిగి ఉండాలి. అలా లేకపోతే ఉపయోగము లేనే లేదని వాక్య భాగం సెలవిస్తుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. రోమిలికి రాసిన పత్రిక 5:6 కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే, రోమా పత్రిక 5:6 చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. రోమా పత్రిక 5:6 ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున, ఏ కాలము చచ్చిపోయాడంటమ్మా? అమ్మా ఏ కాలము చచ్చిపోయారు? మన ఇంట్లో ఉన్న మనుషులైతే 75-80 వచ్చినా ఇంకా బతకాలి అనుకుంటాం మనం. అవునా కదా? చచ్చిపోవాలనుకుంటావా? వయసు బిడ్డల్ని వీళ్ళు చచ్చిపోతే బాగుండు అనుకుంటారా ఎవరన్నా తల్లిదండ్రులు? మీ అత్తగారు, మీ మామగారు లేకుంటే, మీ యొక్క నాన్నగారు లేకుంటే, మీ యొక్క అమ్మగారు ఎంత వయసు వచ్చినా ఇంకొక సంవత్సరం బతికితే, రోగం రాకుంటే బాగుండు, ఇంకా బతికితే 90-99 వచ్చినా 120 వచ్చినా బ్రతకాలనే అనుకుంటాం. కానీ నీ కోసం నా కోసం దేవాది దేవుడు యుక్త కాలమున చనిపోయాడంట. యవ్వన ప్రాయములు చచ్చిపోయాడు. 33.5 వయసు అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో ఎలా ఉండిద్దో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పలుకు రాయి తొక్కితే 12 ఒక్కలు అయ్యే వయసు అది. అవునా కదా? మన సాట ఉండింది. కుర్రోడురా నువ్వు రాయి తొక్కితే 12 ఒక్కలు అవ్వాలరా అంటాం కదా మనం కూడా. యేసుక్రీస్తు వారు కూడా ఆనాటి కాలములో, యవ్వన కాలములు, 33.5 సంవత్సరాల వయసు ప్రాయములు నీ కోసం నా కోసం ఇదిగో యవనమైనటువంటి రక్తము, ఉడికే రక్తము ఇదిగో కార్చి నిన్ను బ్రతికించడానికి, నిన్ను లేవనెత్తడానికి ఆయన నీ కోసం నా కోసం ఆయన మరణించి ఉన్నాడే.
ఆ రక్తాన్ని మనము తినుచు త్రాగుచు శరీరాన్ని పవిత్రమైన వారముగా మనము కూడా ఆయన వలె జీవించే వారిగా ఉండాలని బైబిల్ నేర్పుతుంటే ఆచరణ కలిగిన వారముగా సంవత్సరాలు దొరిలిపోతూనే ఉన్నవి, ఆచరణ జరుగుతూనే ఉంది. క్రైస్తవులలో మార్పు లేకపోతూనే ఉంది. ఆ ప్రాంతం అంతా కుంటి పడుతూనే ఉంది. ఆ ప్రాంతం అంతా చెయ్యి పట్టుకోలేని పరిస్థితుల్లోనే ఉంటా ఉన్నారు. నా దేవా నీవేళ నా చెయ్యి విడిచితివి. చెయ్యి విడిచిన ఉద్దేశం ఇది. నిన్ను బాగు చేయడానికి చెయ్యి విడిచాడు. నీ పాపాన్ని తీసివేయడానికి చెయ్యి విడిచాడు. నీ కోసం కుర్రివిగా మార్చబడటానికి చెయ్యి విడిచాడు. నీ కోసం మేకులు కొట్టించుకోవడానికి ఆయన చెయ్యి విడిచాడు. ఆయన చెప్పబడిన అంశములో 5:6 కూడా రోమా పత్రికలోని 5వ అధ్యాయం 6వ వచనములో ఎలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. భక్తి పరులు చేయాల్సిన పని లేదేక. భక్తి పరులు మళ్ళీ ఒక మారు వీటిని డబ్బు కొట్టుకోవాల్సిన అవసరం లేదు. కానీ భక్తిహీనులు గుర్తు చేసుకోవాలి వీటిని. యేసుక్రీస్తు వారు ఎందుకు ఉపవాసం ఉండో, యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చిండు, యేసుక్రీస్తు వారు ఎందుకు చనిపోయాడు అని భక్తిహీనులు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను. కాబట్టి కింద భాగంలో నీతిమంతుల కొరకు సహితము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకొను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. పాపులుగా ఉన్నాం కాబట్టి చనిపోయాడు ఆయన. నేను పాపిగా చనిపోయాడు. ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఉన్నాను. ఆయన మరణము నీకు సంబంధం లేదేక. అమ్మా అంతేగా. ఇప్పుడు నువ్వు పరిశుద్ధురాలుగా ఉన్నావు, నీకు ఆయన మరణంతో ఇంకే పని ఏంటి? ఆయన మరణం నీకు తెలుసు, ఆయన రక్తం నీకు తెలుసు, ఆయన శరీరం నీకు తెలుసు, ఆయన నీకు తెలుసు, ఆయన విధానం నీకు తెలుసు, ఆయన నీతి నీకు తెలుసు. తెలియని వారికి కావాలి అదంతా. ఎట్లనగా మనం ఇంకొన పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగాను ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం నీతిమంతులుగాను తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. మనం ఉగ్రత నుండి రక్షింపబడ్డాం. ఇక మనకు శ్రమల అవసరం లేదేక. దేవుని తెలుసుకున్న తర్వాత శ్రమ లేదు, బాప్తిసం తీసుకున్న తర్వాత శ్రమ లేదు, నువ్వు బైబిల్ పట్టుకున్న తర్వాత శ్రమ లేదు. మళ్ళీ ఎందుకు నీకు శ్రమ? ఎందుకు కోరుకుంటున్నావు శాపాన్ని? ఎందుకు కోరుకుంటున్నావు అలాంటి పాపాన్ని? వాక్యమే సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి ఆయన రక్తం వల్ల ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరి నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. ఎలా అనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదము. ఆయన జీవించుడి చేత మనము రక్షింపబడుదము. రక్షణ పొందుకున్న వారము, ప్రక్కకు చేర్చబడిన వారము. తీర్పు దినాన కూడా రక్షింపబడిన వారు నీతిమంతులు ఒక ప్రక్కనుందురు, పాపులు ఒక ప్రక్కనుందురు. అవునా కదా? ఇది రైటేగా. దేవుడు అంటున్నాడు కదా, రాకడ సమయంలో తీర్పు దినాన ఇదిగో కొద్దిమంది జీవ పునరుద్ధానమునకు, కొద్దిమంది మరణ పునరుద్ధానముకు డివైడ్ చేయబడుతున్నారు, వేరు చేయబడుతున్నారు. ఇప్పుడు నువ్వు జీవము కలిగిన పునరుద్ధానములో ఉన్నావు. ఇంక నీకెందుకు ఇవన్నీ అవసరమా? వాక్యమే సెలవిస్తుంది. వద్దురా బాబు అని వాక్యం సెలవిస్తుంది. మీరు ఏదైతే గైకొనాలో దాన్ని గైకొనండి, దాన్ని అవలంబించండి, దాని ప్రకారం బ్రతకండి. వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఎలయనగా శత్రులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుడి చేత మరి నిశ్చయముగా రక్షింపబడతాము. అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితిని పొందుతున్నాం. రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందుకున్నావు, గుడిలో కూర్చున్నావు. ఇక నీకు సమాధానమే, నీకు శ్రమ లేదు. ఇక అరే దేవుని గుడిలో కూడా కూర్చొని మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని బైబిల్ పట్టుకుంటే ఇంకెందుకు నీకు?
నేను సమాధానం ఇస్తున్నా అంటున్నాడు కదా. ఆ సమాధానం అనే మార్గంలో నడు, దేవుని మార్గంలో నడు, దేవుని ప్రేమను పంచు, దేవుని నీతిని పంచు, దేవుని పరిశుద్ధతను పంచు, దేవుని రూపం నీలో, దేవుని యొక్క రూపం నీలో పొందుపరుచుకొని ఆ రూపాన్ని అనేకులకు చూపించు. అదే క్రైస్తవ్యం అంటే. మాదిరి కలిగి బ్రతుకు, అహంభావమును తీసివేసుకో, కోపమును తీసివేసుకో, గొడవలు కొట్లాడడం తీసివేసుకో. అదే దేవుడు కోరుకునేది నీ నుండి. ఇతరులకు కనపరుచుకోండి అని రాత్రి వాక్యం చెప్పాను. అదవుతుందా? మీ యొక్క ప్రవర్తనను, మీ క్రియలను ఇతరులకు కనపరచునియుడి అని వాక్యం సెలవిస్తుంది. దాన్ని కలిగి మనం జీవించే వారముగా ఉండాలి, దాన్ని అనుసరించే వారముగా ఉండాలి. అందుకోసం ఆయన ఏలి ఏలి లామా సబక్త, నా దేవా నా దేవా నీవేళ నా చేయి విడిచితివి. ఎందుకు విడిచాడు? అర్థమైంది ఇప్పుడు మీకేమన్నా? ఎందుకు విడిచాడు చెయ్యి? దీనికోసమే చెప్పబడిన వాక్యం ప్రకారమే ఆయన చేయి విడిచాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో యెషయా గ్రంథాన్ని 53 కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే, యెషయా గ్రంథం 53లోని 4లో కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకున్నట్టయితే, యెషయా గ్రంథం 53:4లోని నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. మన రోగములను, మన వ్యసనములను భరించి ఉన్నాడంట. వ్యసనాక్రాంతులుగా ఉన్నటువంటి స్త్రీ పురుషులకు, రోగములుగా ఉన్నటువంటి మానవ జీవిత ప్రజలకు ఆయన వాటిని భరించినాడంట. వాక్య భాగం సెలవిస్తుంది, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఇదిగో లోక పాపములను మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల అని ఏ రకంగా అయితే ఉందో, ఆ మూటలో ఇవే ఉన్నవి. ఏమున్నాయి ఆ మూటలో? ఏమున్నాయి? ఆయన మోసేటువంటి మూటలో భుజాన వేసుకొని పాపములో ఏదైతే ఆ పాపమును మోస్తూ ఉన్నాడో, ఆ పాపములో నీ వ్యసనము ఉంది, నీ పాపము ఉంది, నీ యొక్క సమస్తమైనటువంటి చెడు బుద్ధి ఉంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ఆయన గొప్ప దేవుడు. ఆ కింద భాగంలో కూడా చూసుకున్నట్టయితే 5లోని మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగ కొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. ఆయన చెయ్యి విడవటం వలన నువ్వు స్వస్థత పొందుకున్నావు. ఆయన చెయ్యి విడవటం వలన నువ్వు శిక్ష నుండి తప్పించుకున్నావు. ఆయన చెయ్యి విడవటం వలన కుమారుడిని ఇగో ఈ లోకానికి పంపించటం వలన నీ దోషములను ఆయన నలగ కొట్టబడ్డాడు. నీ దోషములను బట్టి 3 మేకులు పీక్కోలేని వాడు అన్నాడు చూడు, వాడికి ఇదంతా తెలిస్తే ఆ మాట మాట్లాడ్డాడు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన వచ్చిన సిద్ధాంతము, ఆయన వచ్చినటువంటి పని మనం నెమరవేసుకొని వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిలాగా మనం బ్రతకాలి, ఆయనలాగా మనం జీవించాలి. అది ఆయన మనకు నేర్పింది. నాలాగా మీరు జీవించండి, నేను పరిశుద్ధుడును మీరు కూడా పరిశుద్ధులని ఏ రకంగా అయితే వాక్యం ఉందో దాని ప్రకారం మనం జీవించాలి, దాని ప్రకారం మనం బ్రతికే వారముగా ఉండాలని వాక్య భాగం సెలవిస్తున్న అంశాన్ని మనం చూసుకోగలుగుతున్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి ప్రియాతి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో మనం పరిశీలన చేసుకున్నట్లయితే నేను ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 1:16లో కూడా, రోమిలకు రాసిన పత్రిక 1:16లోని కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. రోమాపత్రిక 1:16లోని స్వార్థను గురించి, నేను సిగ్గుపడువాడును కాను, ఎలయనగా నమ్ము ప్రతి వానికి మొదట యూదునికి గ్రీకు దేశస్తునికి కూడా రక్షణ కలగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. రక్షణ కలగజేయడానికి దేవుని శక్తి ఇదంతా. ఆయన 40 దినాల ఉపవాసం ఉంది నిన్ను రక్షించడానికి. నువ్వు దేనికుంటున్నావు? దేనికి తింటున్నావు? ఆ పేరు చెప్పుకొని అబ్బాయి తెలియదు అన్నమాట. నువ్వు ఉపవాసం ఉంటే నీ కొడుకు కోసమో, నీ కూతురు కోసమో, నీ ఇల్లు కోసమో, ఆస్తి కోసమో, అప్పుల కోసం ఉంటావు. కానీ దేవుడు ఉపవాసం ఉంది దేనికోసం అంటే నిన్ను ఉద్ధరించడానికి, నీ రోగములను బాగు చేయటానికి,
నీ పాపం అనే రోగము భుజము మీద వేసుకొని మొయ్యటానికి ఆయన ఉన్నాడు. అది నువ్వు చెయ్యాల. పక్కింటి వాళ్ళకి రక్షణ లేకపోతే ఉపవాసం ఉండు. నీ దేవుడు, నా దేవుడు గొప్ప కార్యాలు నీకు చేస్తాడు. పక్కింటి వాళ్ళు రోగస్తులుగా ఉంటే ఉపవాసం ఉండు. నీ దేవుడు వారిని స్వస్థపరుస్తాడు, నీకు మేలు చేస్తాడు. బైబిల్ నేర్పేది అదే. అది నేర్చుకోవట్లా ఈ ప్రజలు. గుడ్డెత్తు చేలో పడ్డట్టు, అదవుతుందా? గుడ్డెత్తు చేలో పడ్డట్టే. ఎందుకు కళ్ళకి గంత కడితే ఏముంది, ఎటే లేదు, ఏమీ తెలియదు అనమాట. ఏమీ తెలియట్లా, నేర్చుకునే లేదు, తినేది లేదు అనమాట. వాక్యము నేర్చుకోవాలి, వాక్యానుసారముగా బ్రతకాలి, వాక్యములో నువ్వు జీవించాలి, వాక్యానుసారముగా మరణించాలి. లేకపోతే ఉపయోగము లేనే లేదు. జ్ఞాపకం చేసుకోండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు వచ్చింది దేనికి, మరణించింది దేనికి, దాని ద్వారా ప్రతిఫలం ఏంటి, నా కుటుంబం ఏంటి, నా బ్రతుకేంటి, నా పాపం ఏంటి, నేనేం చేయాలి, దీన్ని ఎలా కడుక్కోవాలి, అది తెలుసుకోండి. ముందు బాగుపడతారు, మీ కుటుంబాలు బాగుపడతాయి, మీ బిడ్డలు బాగుపడతారు. మళ్ళీ ఎన్నో సంవత్సరాల నుంచి తల్లులు బైబిల్ పట్టుకొని వెళ్తారు, కానీ బిడ్డల్లో మారు మనసు ఉండదు. ఎన్నో సంవత్సరాల నుంచి తల్లులు బైబిల్ పట్టుకొని మందిరాలకు వెళ్తారు, భర్తలు మారరు. ఎన్నో సంవత్సరాల నుండి అనేక ఉపవాసాల నుండి ప్రార్థన చేస్తారు, కుటుంబంలో అలజడే. కారణం ఏంటంటే నీ భక్తి సరైంది కాదు. నువ్వు సరైనటువంటి రక్షణ మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని బైబిల్ పట్టుకుంటే నీ కుటుంబములో ఇగో దేవుని యొక్క శక్తి అల్లాడిపోతా ఉండిద్ది. పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చేస్తా ఉంటాడు. ఇంటిల్లో పాదుడి రక్షణ మారు మనసు పొందుతారు. మోకరించి ప్రార్థన కొడితే, ప్రార్థన చేస్తా ఉంటుంటే పరిశుద్ధాత్మ దేవుడు దిగి వస్తా ఉంటాడు. దేవుడు నేర్పింది అదే, మనకు నేర్పింది అదే. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ఆయన వచ్చిన ఉద్దేశము, ఆయన వచ్చిన మరణించిన ఉద్దేశము, దాన్ని జ్ఞాపకం తీసుకుని మనం నెరవేర్చుకునే వారముగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, గలతీయులకు రాసినటువంటి పత్రికలోని గలతీ 1:11 కూడా ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. 1:11లోని, సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడం దానిని బోధించలేదు. పౌలు మహాశయుడు అంటున్నాడు, మనుషుల వల్ల నేను పొందుకోలేదు. ఏం పొందుకోలేదంట? ఏది పొందుకోలేదు? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైనది కాదు. ఈ సువార్త నాది కాదు, నా యోచన అనగా నా సిద్ధాంతానికి సంబంధించింది కాదు, నేను రాసుకుంది కాదు, నేను తయారు చేసుకుంది కాదని పౌలు మహాశయుడు బల్ల గుద్ది చెబుతున్నాడు అక్కడ. అర్థమైందా? సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనిషిని యోచన ప్రకారమైంది కాదని మీకు తెలియచెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, మనుషుల వల్ల పొందుకోలేదు. ఒక సిద్ధాంతం నేను తయారు చేస్తా, దాన్ని మీరు అనుసరించారనుకోండి, అది నా నుండి పుట్టింది. అది పౌలు మహాశయుడు అంటున్నాడు, నేను అలాంటివి చేయలేదు. బైబిల్ సెలవిస్తున్న అంశం అదే. వాక్య బాగా తేట తెల్లగా మీరు అర్థం చేసుకోవాలి. ఏమని అర్థం చేసుకోవాలంటే, ఇదిగో మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడను దాన్ని బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. యేసుక్రీస్తు బయలుపరచుట వలన. ఇప్పుడు నువ్వే కార్యం చేయాలనుకో, యేసుక్రీస్తు వారు బయలుపరిస్తేనే చేయాలి. నేను ఏదన్నా కార్యం చేయాలనుకో, యేసుక్రీస్తు వారు బయలుపరిస్తేనే చేయాలి. ఇలాంటి చేయకోకుండా తప్పుడు మార్గంలో వెళ్తుంది క్రైస్తవం అంతా. ఇక్కడే కాదు, ప్రపంచ దేశమంతా అదే మార్గంలో నడుస్తుంది. ప్రపంచ దేశమంతా ఈ దినాలను అనుభవిస్తూ ఉన్నాయి. శ్రమల దినాలు మారు మోగుతున్నాయి. ప్రపంచ దేశాలన్నీ మారు మోగుతున్నాయి. కానీ పౌలు మహాశయుడు సెలవిస్తున్నాడు, దేవుడు ఇచ్చిన తప్ప నేను చేయటం లేదు. వాక్యమే సెలవిస్తుంది. గలతీయులకు రాసిన పత్రిక 1:11-12 అదే అంటున్నాడు, మనుషుని వలన నేను దీనిని పొందుకోలేదు,
ఎవడును నాకు బోధింపలేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచడం వలనే ఇది నాకు లభ్యమైనది. యేసుక్రీస్తు ద్వారానే మనం నడవాలి. నువ్వు ప్రార్థించేటప్పుడు అడుగు, దేవుడు నువ్వు ఎలా నడవాలో సెలవిస్తాడు. నువ్వు ప్రార్థించేటప్పుడు అడుగు, ఎక్కడికైనా వెళ్ళాలంటే దేవుడే సెలవిస్తూ ఉంటాడు. నువ్వు అడుగు, ప్రార్థన ద్వారా దేవుడే ఆ దినాన్ని నిన్ను నడిపిస్తాడు, నిన్ను, నీ భర్తను, నీ బిడ్డలను. ఇలా మనుషులకు కాళ్ళు ఒత్తే వాళ్ళు తయారయ్యారు. అదవుతుందా? మనుషులు కాళ్ళు పిసికే వాళ్ళు తయారయ్యారు. మనుషులకు గడగడలాడుతున్నారు, దైవ సేవకులకు గడగడలాడుతున్నారు. దేవుని వదిలేశారు. దేవుడితో గడగడలాడాలి. మనము దేవుని పరిచర్యలో గడగడలాడాల్సింది పోయి ఇలా మనిషినే దేవునిగా గుర్తింపజేసుకొని ఆయన మెప్పును, ఆయన యొక్క మన్నలను పొందుకోవాలని ఈరోజు చాలా మంది కూడా ఏమంటున్నారంటే పరిచర్య అంటే ఆయన చేయగలిగితే దేవుడు గడిగినట్టే, ఆయన మూతి దూడితే దేవుడికి మూతి దూడిసినట్టే. అర్థమవుతుందా? ఇట్లా గుడ్డితనంగా బ్రతుకుతున్నారు విశ్వాసులు. కాబట్టి పౌలు మహాశయుడు సెలవిచ్చిన రీతులుగా నాకెవ్వడూ బోధించలేదు, నేను ఎవరి ద్వారా కూడా దాన్ని ప్రవర్తించట్లేదు, కానీ కేవలం దేవుని ద్వారా నేను ప్రవర్తిస్తున్నాను. మనుషుల వలన దాన్ని నేను పొందుకోలేదు, నాకెవడను దానిని బోధింపలేదు, కానీ యేసు క్రీస్తు బయలుపరచడం వలనే అది నాకు లభించాను. ఆ రక్షణ క్రీస్తు ద్వారా లభించాను. అననీయ అంటున్నాడు, ఇతడు హింసకుడు, హానికరుడుగా అయ్యా, ఇతనికి నేను బాప్తీసం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? దేవుడు అంటున్నాడు, నేను ఏర్పాటు చేసుకున్న సాధనము, రాజుల ఎదుటను, మనుషుల ఎదుటను, అధికారుల ఎదుటను నా నామమును బలపరచడానికి ఏర్పాటు చేసుకున్న సాధనము, నా నామమును ప్రకటించడానికి ఏర్పాటు చేసుకున్న సాధనము. సౌలు పౌలుగా మార్చబడుతున్నాడు. నువ్వు బాప్తీసం ఇవ్వు అని దేవుడే సెలవిస్తున్నాడు. ఇలా నీ మార్గం విషయంలో, నా మార్గం విషయంలో దేవుడు స్టేట్మెంట్ ఇవ్వాలి, దేవుడు సాక్ష్యం చెప్పాలి, మనుషులు కాదు. దేవుడే సాక్ష్యం చెప్పుకునేవాడిగా ఉండాలి. కాబట్టి 2:6 కూడా దేవుడు ఎన్నుకోబడినటువంటి ప్రజలుగా, దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి జనాంగముగా, దేవుడితో కలిసి జీవించే వారముగా మనం బ్రతకాలి. ఇంత గొప్ప సాక్షి సమూహం మన మధ్యలో ఉంటే మనం ఎందుకు భయపడాలి? చివరగా నేను హెబ్రీలు రాసిన పత్రిక 2:3లోని మనం ధ్యానం చేసుకుని ముగింపు చేసుకుందాం. హెబ్రీలు రాసినటువంటి పత్రికలోని 2వ అధ్యాయము 3వ వచనాన్ని కూడా ఒకసారి పరిశీలన చేసుకున్నట్టయితే, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించడ చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, ఈ విధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించడం చేత వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా విని వాని చేత మనకు దృఢపరచబడవలెను వాక్యం సెలవిస్తుంది. ఇగో, నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నీ కోసం ఆయన వచ్చి ఉన్నాడు, చెయ్యి అందిస్తూ ఉన్నాడు. పేతురు అయితే మునిగిపోతూ కూడా నన్ను రక్షించమని కేకలు వేస్తున్నాడు. ఈనాడు నువ్వు, నీ స్థితి ఏ స్థితిలో ఉందో, ఈనాడు నువ్వు ఏ రకంగా ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకొని వాక్యం సెలవిస్తుంది. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎలాగో తప్పించుకోవడానికి వీలు లేదు. కాబట్టి నువ్వు రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, బాప్తిసం తీసుకోవాలి. చచ్చిపోయేంత వరకు కూడా దేవునిలోనే పరిశుద్ధుడిగా బ్రతకాలి. అలా అయితేనే, లేకపోతే ఉపయోగం లేదు. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన వాడాని ఘనమైన పాదాలు పొందనాలు. మేము మునిగిపోతున్న సమయాలలో, పాపము మమ్మల్ని ఏలుబడి చేస్తున్న సమయాలలో, పాపము మమ్మల్ని పరిపాలన చేస్తున్న సమయాలలో మా కోసం వచ్చి ఉన్నావు, మా కోసం దిగి ఉన్నావు. మమ్మల్ని రక్షించుటకై, కాపాడుటకై
లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా మార్చబడ్డావు. సొగసు లేకుండా స్వరూపము లేకోకుండా మార్చబడ్డావు. పిడిగుద్దులతో నాయన మరణైనా హింసింపబడ్డావు. నీ దేహంలో రక్తమైనను నాయన ఏమీ లేదు ప్రభు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నువ్వు నాయన మా కొరకు కార్చబడి ఉన్నావు. మమ్మల్ని నీతిమంతులుగా చేయడానికి నువ్వు మానవ రూపమును దాల్చిన వాడివి ప్రభు. ఇట్టి రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏ రకంగా తప్పించుకుంటావు? గ్రామ ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి. సంగమా జ్ఞాపకం చేసుకో. ఈ దినం గడిచిపోయిందే మాకు చాలు అనుకుంటున్నావు. ఈ దినాన డబ్బు ఉంది మాకు చాలులే అనుకుంటున్నావు. ఈ దినాన మా భర్త ఉన్నాడులే చాలు అనుకుంటున్నావు. ఈ దినాన మా బిడ్డలు ఉన్నారులే చాలు అనుకుంటున్నావు. ఈ దినము హాయిగా సుఖముగా గడిచింది అనుకుంటున్నావు. రేపు నీది కాదు. ఏమైపోతావో జ్ఞాపకం చేసుకో. అట్టి రక్షణ ఈ దినాన్ని నీకు వస్తుంది, నీకు ఇస్తున్నాడు. నువ్వు దానిని చేత పట్టుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి మార్గములో నడవాలి. ఆయన చేయి చాపుతున్నాడు. పేతురు మునిగిపోతూ రక్షించమంటున్నాడు. ఆయన చేయి చాపి పైకి లేపాడు. నీ స్థితి ఈరోజు మునిగిపోతున్న స్థితిలో, పాపమనే బంధకాలలో, పాపమనే ఊబిలో నువ్వు మునిగితే నీ కోసం చేయి చాపడానికి ఆయన రెడీగా ఉన్నాడు. నా దేవా, నా దేవా, నీవేలా నా చేయి విడిచితివి. ఆయన చేయి విడవటం వలన, ఆయన మరణించటం వలన నువ్వు ఇప్పుడు పరిశుద్ధుడిగా తీర్చిదిద్దబడ్డావు, పరిశుద్ధురాలుగా తీర్చిదిద్దబడ్డావు. ఆయన మరణించకపోతే నీకు పునరుద్ధానము లేదు. ఆయన మరణించకపోతే నువ్వు పరిశుద్ధత లేదు నీకు. ఆయన మరణించకపోతే నీకు పరలోక రాజ్యము లేదు. అవ్వ ద్వారా, ఆదాము ద్వారా ఏ రకంగా అయితే త్రోసివేయబడ్డామో, యేసు క్రీస్తు ద్వారా అయ్యా నీ ద్వారా మేము చేర్చబడ్డాము నీ దగ్గరకు. ఈ సమయంలో ఈ గ్రామ ప్రజలు, సంఘము కూడా తెలుసుకోవాలి ప్రభు. నశించిపోతున్నారు. ఆచరణ క్రైస్తవులుగా, కులానుసారమైన క్రైస్తవులుగా జీవిస్తున్నారే కానీ బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. సత్యానికి అంటుకట్టలేకపోతున్నారు ప్రభు. మురిగిపోతున్నారు, మగ్గిపోతున్నారు ప్రభు. లేవనెత్తండి, లేవనెత్తండి. పొలాల చెలువలు లేవనెత్తండి. బైబిల్ సత్యాన్ని గుర్తెరిగిన బిడ్డలు లేవనెత్తండి. సత్యం అనే వాక్యమును ఆయన నడుము కట్టుకునే బిడ్డలు లేవనెత్తండి. ఈ స్థానిక కంచువిచారంలోను, అరుంధతి నగర్లో కూడా విలువైన ఆత్మలు, రోషము కలిగిన ఆత్మలు, పౌరుషము కలిగిన ఆత్మలు లేవనెత్తమని అడుగుతున్నాం ప్రభు. ఆచరణగా వెళ్ళి వస్తున్నారు ప్రభు. బైబిల్ ప్రక్కన పడేసేసి యథావిధి జీవితాన్ని జీవిస్తున్నారు. అలాంటి వారి కొరకు మేము ప్రార్థిస్తున్నాం ప్రభు. మార్పు కావాలి. నీ రక్తము ద్వారా మార్పు కావాలి. నీ శరీరము ద్వారా మార్పు కావాలి. పండగలు, పబ్బాలు చేసుకునే క్రైస్తవులు తయారయ్యారు ప్రభు. అనేక దినాలను ఆయన గడుపుకునే బిడ్డలు తయారయ్యారే కానీ బైబిల్లో ఉన్న సత్యము ప్రకారం బ్రతికే బిడ్డలు లేరు ప్రభు. అటు వారిని మీరు ఏర్పాటు చేయమని అడుగుచున్నాం. నీ పరలోక రాజ్యానికి వారసులు ఏర్పాటు చేయమని అడుగుచున్నాం ప్రభు. ఎండిన భూమిలో అయ్యా లేత మొక్క వలె మా కొరకు మలమల మాడిపోయావు ప్రభు. ప్రజలందరూ నాయన సత్యానికి నాయన కట్టుబడుటకు, నీ వాక్యానికి కట్టుబడుటకు కావలసినటువంటి భాగ్యమును, ప్రభావమును, శక్తిని అలాంటి నాయన విలువైనటువంటి క్రైస్తవ సమూహము లేవనెత్తండి. ప్రార్థన వీరుడు లేవనెత్తండి. వాక్యము నాయన ఖడ్గముగా తయారు చేసుకునే బలవంతులను మీరు లేవనెత్తండి. ప్రాంతము నుండి, ఈ మట్టిలో నుండి లేవనెత్తండి. బలముగా పరిచర్య జరిగించేటువంటి బిడ్డలను ఏర్పాటు చేయమని అడుగుచున్నాం. దైవ సేవకులను ఏర్పాటు చేయండి. ధైర్యంగా బోధించేటువంటి దైవ సేవకులను మీరు తయారు చేయండి. నామకార్థపు క్రైస్తవం వద్దు ప్రభా. ఆచరణ కలిగిన క్రైస్తవం వద్దు ప్రభా. యేసు నామములో ఆయన కరుమరుగైపోవాలి ప్రభా. నీ కృపా దీవులు ఏర్పాటు చేసుకోమని నజరేయుడు యేసుక్రీస్తు నామములో అతి మిక్కిలిగా వినయముతో యేసు నామములో బ్రతిమలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.